అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నట్టు మా ఇంట్లో ఈ పప్పుచారు అంటే ఒక వ్యసనంలా తయారైందండి బాబు. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు, వండుకోవడానికి తక్కువ టైం ఉన్నప్పుడు, నోటికి మంచిగా ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు, నాన్ వెజ్ కి నో ఎంట్రీ అన్నప్పుడు, పెయిన్స్ అన్నిటికీ ఒకటే బామ్ జండు బామ్ అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి పప్పుచారు. ఈ పప్పుచారు కాసిన ప్రతిసారి నాకు ఒక చిన్నతనం మెమొరీ గుర్తొస్తుందండి. మా అమ్మమ్మ సంకనేసుకుని చందమామను చూపిస్తూ పప్పుచారుతో గోరుముద్దలు భలే తినిపించేదనుకోండి. ఏదేమైనా వాళ్ళు ఓపికకి మెచ్చుకోవాలండి బాబు. 24 గంటలు సంకనేసుకుని భలే తిప్పేవారండి మనల్ని. ఎవరేమన్నా ఆ విషయంలో మనందరం చాలా అదృష్టవంతులమండి. ఇప్పుడు మా బుడతను నేసుకుని 4 అడుగులు వేసేసరికి నడుము 40 డిగ్రీలకు వంగిపోతుందండి. ఏదేమైనా చందమామకి పంతం ఎక్కువేనండోయ్. ఎంతమంది పిలిచినా రాలేదు గాని ఇప్పుడు మనల్నే తన దగ్గరికి తీసుకెళ్తుంది. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.